హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిఎం కిసాన్ రైతులకు ఒకేసారి 4,000 ఎప్పుడంటే మనం వీడియోలోకి వెళ్ళి తెలుసుకున్నట్లయితే పిఎం కిసాన్ డబుల్ పేమెంట్ అని మనకైతే మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. లక్షలాది మంది పిఎం కిసాన్ లబ్ధిదారులు ప్రధానమంత్రి కిసాన్ సామాన్ నిధి 21వ విడత కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే కొందరికి అంతకుముందు విడత అంటే 21 విడతే అందలేదు, నిరాశ కూడా ఉంది అని చెబుతున్నారు. అలాంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త అందించింది. మీరు అర్హతగా ఉండి గత విడతను కోల్పోయినట్ట ఉంటే ఇప్పుడు రాబోయే వాయిదాతో కలిపి ఒకేసారి 4,000 పిఎం కిసాన్ డబ్బులు పొందే అవకాశం ఉంది. అంటే 2 విడతల అమౌంట్ మీ ఖాతాల్లోకి జమ కానుంది. లబ్ధిదారుల జాబితా నుండి తొలగింపుపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన నోటీసును విడుదల చేసింది. ప్రధానమంత్రి యోజన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలపై అనర్హులుగా భావిస్తున్న లక్షలాది మంది పేర్లను తాత్కాలికంగా జాబితా నుండి మినహాయించినట్లు ప్రకటించింది. ఈ పథకం కింద చాలామంది అనర్హులు ప్రయోజనాలు పొందుతున్నారని ప్రభుత్వం తన అధికారిక వెబ్సైట్లో స్పష్టం చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ముఖ్య ప్రకటన ఏమిటంటే ఈ తొలగింపునకు చర్య తాత్కాలికమే కానీ శాశ్వతం కాదని అయితే చెప్పడం జరిగింది. అర్హత ఉన్న డబ్బులు ఆగిపోతే ఆందోళన వద్దు. అంటే మీకు పోయిన 20 విడత డబ్బులు రాకపోతే మీరు ఆ యొక్క విడతకు మీరు ఎలిజిబిలిటీ అయినట్లయితే ఏం చింతించద్దు అని చెబుతున్నారు. తొలగించబడిన జాబితాలో అనర్హులైన రైతులు పొరపాటు ఉంటే వారు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నిజమైన లబ్ధిదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగదని హామీ ఇచ్చింది. ప్రస్తుతం తొలగించబడిన పేర్లపై భౌతిక ధృవీకరణ అంటే ఫిజికల్ టెస్ట్ చేసి ప్రక్రియ జరుగుతుంది. ఈ ధృవీకరణ పూర్తయిన తర్వాత నిజంగా అర్హత కలిగి ఉన్న రైతుల పేర్లను తిరిగి పునరుద్ధరిస్తామని అర్హులైన రైతులకు తమ గత వాయిదాతో కలిపి ప్రస్తుత వాయిదాతో మొత్తం 4,000 రూపాయలు 21వ విడతకు యొక్క అమౌంట్ని అయితే రిలీజ్ చేస్తామని అయితే చెబుతున్నారు. ముఖ్యంగా అనర్హతకు ప్రధాన కారణాలు ఏమంటే మీరు ఆ ఎలిజిబిలిటీ 20వ విడత అమౌంట్ తీసుకోకపోవడానికి మీరు ఎలాంటి వారు అనర్హులు అని అంటే కేంద్ర ప్రభుత్వం లక్షలాది మంది రైతులను అనర్హులుగా అయితే గుర్తించింది. ప్రధాన కారణాలను కూడా వివరించింది. అంటే ఒక కుటుంబ సభ్యులలో బహుళ సభ్యులు అంటే అది భార్య భర్త ఇద్దరు నిబంధనల ప్రకారం ఒక కుటుంబంలో భార్య భర్త లేదా మైనర్ పిల్లలు కొడుకు కానీ కూతురు కానీ ఒక సభ్యునికి మాత్రమే ఈ పథకం ప్రయోజనం వర్తిస్తుంది. కానీ భార్యలిద్దరూ ఒకేసారి పిఎం కిసాన్ డబ్బులు అందుకుంటున్న 29.13 లక్షలు అనుమానాస్పద కేసులను ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటి వరకు దర్యాప్తు చేసిన కేసుల్లో దాదాపు 94% మంది భార్య భర్తలు ఇద్దరు ప్రయోజనం పొందుతున్నట్లు తెలిసింది. భూమి యాజమాన్య హక్కులు ఫిబ్రవరి 1, 2019 తర్వాత భూమి యాజమాన్య హక్కులు పొందిన రైతులు ఈ పథకానికి అనర్హులు. అసంపూర్ణ అంటే తప్పుడు వివరాలు రిజిస్ట్రేషన్లో మునుపటి భూ యాజమానుల అసంపూర్ణ లేదా తప్పుడు వివరాలు ఉన్న 33.34 లక్షల కేసులను దర్యాప్తులో గుర్తించడం అయితే జరిగింది. అంటే తొలగించబడిన రైతులు ఏం చేయాలి అంటే ఎవరైనా అర్హులైన రైతు తమ పేరు జాబితా నుండి తొలగించబడిందని గుర్తిస్తే వారు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చు లేదా అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయవచ్చు. దీన్ని సమీపంలో మీ సేవా కేంద్రంలో మొబైల్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు చట్టవిరుద్ధంగా ప్రయోజనాలు పొందుతున్నట్లయితే మీ పేరు శాశ్వతంగా తొలగించబడుతుంది. నిజమైన అర్హత కలిగి ఉన్న రైతులకు మాత్రమే పిఎం కిసాన్ అమౌంట్ అయితే తిరిగి పడుతుందని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అంటే త్వరలోనే పిఎం కిసాన్ 21వ విడతకు సంబంధించి 21వ విడత ఖచ్చితంగా మీరు అర్హులైనట్లయితే ఖచ్చితంగా ఇప్పుడు ఆ యొక్క అవకతవకలను చెక్ చేసుకొని మీకు 2 విడతల అమౌంట్ ఒక్కటేసారి మీ అకౌంట్లకి పడడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఇలాంటి పిఎం కిసాన్ అదేవిధంగా అన్నదాత సుఖీభవ నిధులకు అదేవిధంగా గవర్నమెంట్ స్కీములకు సంబంధించి మంచి లేటెస్ట్ వీడియోలు అయితే మన ఛానల్లో రావడం జరుగుతుంది.
వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.